ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ఆట ఉగాది ఉత్సవాలు గ్రాండ్గా జరిగాయి. గత 14 సంవత్సరాలుగా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న ఆట ఈసారి ఆల్బనీ ఎంపైర్ స్టేట్ ప్లాజాలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలను కాపాడుతూ వాటిని రేపటి తరాలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ఉగాది వేళ తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. గత 14 ఏళ్లుగా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న ఆట ఈసారి ఆల్బనీలోని ఎంపైర్ స్టేట్ ప్లాజాలో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను నిర్వహించింది. ఈ ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు అలీ దంపతులు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దంపతులు, సింగర్ సాయి ప్రియ అతిథులుగా హాజరై సందడి చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా పంపిణీ చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆర్పి పట్నాయక్, సాయి ప్రియ పాడిన పాటలు ఉరుతొలగించాయి. ఇక చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిలో జోష్ నింపాయి. ఇక సినీ పరిశ్రమలో సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆర్పి పట్నాయక్ ఈ సందర్భంగా పంచుకున్నారు. మరోవైపు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దంపతులు ఇచ్చిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక అలీ తనదైన పంచులతో కడుపుబ్బా నవ్వించారు. 6 భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించడం తన అదృష్టమన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన భార్య సపోర్ట్ కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ జాస్తి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఉత్సవాలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన స్పాన్సర్లకు, అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఆల్బనీ ఫస్ట్ టైం నేను రావటం జరిగింది. మా వెంకట్ గారు చాలా గట్టిగా ప్రయత్నించి నన్ను ఇంత త్వర లాక్కొచ్చారు. అండ్ అంతేకాకుండా చాలామంది ఇటీవల మధ్యకాలంలో ఇక్కడికి మూవ్ అయ్యారండి. మనవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వస్తే బాగుంటుంది, మీకు చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు, ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారు అనగానే సరే అని రావటం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా అందరినీ కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అది కూడా కొత్త సంవత్సరంలో ఉగాదిలో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్బనీలో ఉన్న అందరికీ. అది కూడా ఇట్లాంటి స్టేజ్ మీద ఈరోజు నేను కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇలాగే మీ ఇంటిలో పది అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక యాక్టర్గా, ఒక బ్రదర్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది 20లో, బిఫోర్ దాట్ దే చాలా గ్రాండ్గా చేసేవారు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు క్రౌడ్తో మళ్ళీ 2024లో వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్ చేశారు. నిజంగా ఈవెంట్ ఇంత బాగా చేయడానికి మెయిన్ కారణమైన మన ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ గారికి, కన్వీనర్ రాజు గారికి, అలాగే కల్చరల్ సెక్రటరీ సహనా గారికి అండ్ ట్రెజరర్ స్వరూప్ గారికి ఐ వాంట్ టు సే స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఈ ఎగ్ బిల్డింగ్లో ఈవెంట్ అంటే మామూలుగా ఉండదు. ఇట్ షుడ్ బి చాలా పెద్ద లెవెల్ ఈవెంట్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఈవెంట్కి నేను, నాతో పాటు నా సతీమణి నీలిమ రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఆల్బనీ ప్రజల కోసం ప్రత్యేకంగా మేము కొరియోగ్రఫీ చేసుకుని మీకోసం ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ ఎంటర్టైన్ చేసేటట్టు ఒక మంచి బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుంది. నిజంగా ఆల్బనీలో చాలామంది ఫ్యాన్స్ నాకున్నారనమాట. ఇక్కడికి వచ్చిందో తెలిసింది. సో ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీ అంటూ చాలామంది వచ్చారు. అండ్ ఆ టైంలో 2018లో నా కోసం ఇక్కడ ఒక పెద్ద ఆర్మీయే సృష్టించారనమాట. సో ప్రతి ఒక్కరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎన్నో ఓట్లు వేస్తారు ఇక్కడ నుంచి. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ బొరుసు అండి, ఫ్రమ్ ఆట ఆల్బనీ. మా ప్రెసిడెంట్ వెంకట్ అండ్ స్వరూప్ మా ట్రెజరర్ అండ్ సహానా మా సెక్రటరీ. అండ్ వీ లెడ్ ఏ గుడ్ టీమ్ హియర్ విత్ దినేష్ దొండబాటి అండ్ ద క్రూ. ఇట్స్ ఆసమ్ టీమ్ హియర్. అండ్ ఎక్కడైతే తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కౌశల్ గారు, ఆలీ గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారు అందరూ ఇక్కడికి విచ్చేసేపాటికి అద్భుతమైన ఉత్సాహం మాకు వచ్చింది. మేము ఊహించిన దానికంటే రెస్పాన్స్ వీ ఎక్స్పెక్టెడ్ లైక్ 1000, బట్ 1000+ వచ్చేసారు. ఫుల్ అయిపోయింది, హాల్ అంతా ఫుల్ అయిపోయింది. కౌశల్ గారికి అయితే అసలు వామ్ వెల్కమ్. ఇక్కడ పిల్లలందరూ కూడా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఫ్యాషన్ షో
ఫ్యాషన్ షో వచ్చేసి ఎంత బాగా చేశారంటే కౌశల్ గారు, ఇక ఇది మాకు ఒక బ్యూటిఫుల్గా సెట్ చేశారు, ఇక్కడ రికార్డ్ సెట్ చేశారనమాట. నెక్స్ట్ వాళ్ళు అది బీట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, కిడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దస్ ఆపర్చునిటీ. అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆల్బనీ న్యూయార్క్ ఆల్బనీ తెలుగు అసోసియేషన్ సంఘం ద్వారా మేము ఈ ఉగాది ఉత్సవాలు ఇంత ఘనంగా చేయటానికి మెయిన్ మరీ ముఖ్యంగా మా విన్నపాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన మా మీకు అలీ గారి గురించి సూపర్ స్టార్ అనాలా ఇంకో స్టార్ అనాలా అని చెప్పండి. నేను చూస్తున్నాను కదండి, ఈరోజు విన్నపం నుంచి ఇక్కడ వచ్చిన అలీ గారికి కానీ, ఆర్పి గారికి కానీ, సింగర్స్ ప్రియా కానీ, హర్షిత కానీ, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు, అంతకంటే మించి అలీ గారి వైఫ్ జుబేదా అలీ గారు కూడా మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ పాల్గొనడం అనేది మా ఆల్బనీ తెలుగు అసోసియేషన్ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకున్నాను అండి. సో ఎంత మా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ ప్రోగ్రామ్స్ని అంత ఎంజాయ్ చేస్తున్నారండి. మరొకసారి మా ఆల్బనీ తెలుగు అసోసియేషన్ అలాగే ఆల్బనీ తెలుగు పీపుల్ తరఫున మా విన్నపాన్ని మంచి వచ్చిన మా గెస్ట్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు. నా పేరు దినేష్ దొండపాటి. ఈరోజు ఆల్బనీలో ఆల్బనీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు మేము ఎంతోమంది సెలబ్రిటీస్ నుంచి మన ఆలీ గారు, కౌశల్ గారు అండ్ ముఖ్యంగా మన ఆర్పి పట్నాయక్ గారిని దీనికి మేము ఆహ్వానించాము. సో ఆల్మోస్ట్ ఒక 900 మెంబర్స్ వరకు వచ్చారు. ఒక ఉగాది కోలాహలం ఆల్బనీలో అందరి తెలుగు వాళ్ళతో మనం ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా పేరు స్వరూప్ కుమార్. నేను ఆటా 2024 టీంలో ట్రెజరర్గా చేస్తున్నాను. ఈ సంవత్సరం ఉగాది చాలా అంగరంగ వైభవంగా హార్ట్ థియేటర్లో జరుపుకున్నాము. సో ఎక్కడ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు జరగకుండా మేమంతా టీం అంతా దగ్గరుండి చూసుకొని టీం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈవెంట్ అంతాను. నా పేరు సాయి సహనా. నేను ఈసారి ఆల్బనీ తెలుగు అసోసియేషన్కి సెక్రటరీని. ఎలా అయితే మన ఉగాదిలో షడ్రుచులు ఉంటాయో ఇలా ఈరోజు కూడా మా ఈవెంట్లో అన్ని షడ్రుచులు కనిపించాయి. అన్ని మాస్ పర్ఫార్మెన్స్, క్లాస్, సింగింగ్, దాంతోపాటు స్పెషల్ టేస్ట్ అలీ గారు ఇంకా ఆర్పి గారి పర్ఫార్మెన్సెస్. మేము కూడా వాళ్ళతో పాటు పర్ఫామ్ చేయడం మేము నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. నమస్కారం అండి. ముందుగా TV5 మన మహా న్యూస్ అండ్ సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. నా పేరు దినేష్ దొండపాటి. ఈరోజు ఆల్బనీలో ఆల్బనీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు మేము ఎంతోమంది సెలబ్రిటీస్ నుంచి మన ఆలీ గారు, కౌశల్ గారు అండ్ ముఖ్యంగా మన ఆర్పి పట్నాయక్ గారిని దీనికి మేము ఆహ్వానించాము. సో ఆల్మోస్ట్ ఒక 900 మెంబర్స్ వరకు వచ్చారు. ఒక ఉగాది కోలాహలం ఆల్బనీలో అందరి తెలుగు వాళ్ళతో మనం ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి సహనా. నేను ఈసారి ఆల్బనీ తెలుగు అసోసియేషన్కి సెక్రటరీని. ఎలా అయితే మన ఉగాదిలో షడ్రుచులు ఉంటాయో ఇలా ఈరోజు కూడా మా ఈవెంట్లో అన్ని షడ్రుచులు కనిపించాయి. అన్ని మాస్ పర్ఫార్మెన్స్, క్లాస్, సింగింగ్, దాంతోపాటు స్పెషల్ టేస్ట్ అలీ గారు ఇంకా ఆర్పి గారి పర్ఫార్మెన్సెస్. మేము కూడా వాళ్ళతో పాటు పర్ఫామ్ చేయడం మేము నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఆల్బనీ తెలుగు అసోసియేషన్ 2024 తరఫున అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు స్వరూప్ కుమార్. నేను ఆటా 2024 టీంలో ట్రెజరర్గా చేస్తున్నాను. ఈ సంవత్సరం ఉగాది చాలా అంగరంగ వైభవంగా హార్ట్ థియేటర్లో జరుపుకున్నాము. సో ఎక్కడ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు జరగకుండా మేమంతా టీం అంతా దగ్గరుండి చూసుకొని టీం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈవెంట్ అంతాను. ఆల్బనీ తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిజంగా ఫస్ట్ టైం నేను ఆల్బనీకి వచ్చాను. ఉగాది పండగకి రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 2000 ఆల్బనీ తెలుగు అసోసియేషన్ 2024 తరఫున అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు.